డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పిస్తున్న భారతీయ తత్వశాస్త్రం ధారావాహికకు మీకు పునఃస్వాగతం. మనం గత ఎపిసోడ్లో తత్వశాస్త్రం అంటే ఏమిటి, తాత్విక ప్రశ్నలు ఎలా ఉంటాయి, తత్వశాస్త్రం దేన్ని అధ్యయనం చేస్తున్న వంటి విషయాల్ని గమనించాం. తత్వశాస్త్రం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి గురించినటువంటి సమగ్రమైనటువంటి ప్రశ్నలను అడుగుతుందని, సత్తా గురించి అడిగేటువంటి ప్రశ్నల్ని అతిభౌతిక శాస్త్రం అంటామని, జ్ఞానం గురించి అడిగేటువంటి ప్రశ్నల్ని జ్ఞానశాస్త్రం అంటామని, అలాగే విలువల గురించి అధ్యయనం చేసేటువంటి విభాగాన్ని విలువల శాస్త్రం అంటామని తెలుసుకున్నాం మనం. ఇక భారతీయ తత్వశాస్త్రానికి వద్దాం. ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతల్లో తాత్విక సాంప్రదాయాలు మొదలయ్యాయి. గ్రీకు తత్వశాస్త్రము, చైనా, భారతదేశము, అలాగే ఈజిప్టు, ఇటువంటి చోట్ల తాత్విక సాంప్రదాయాలు మొదలయ్యాయి. ఎప్పుడు అనేది తర్వాత మళ్ళీ చర్చిద్దాం. అయితే భారతీయ తాత్విక సాంప్రదాయానికి ఉన్న ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటి, మిగతా దేశాల్లో ప్రారంభమైనటువంటి లేక అక్కడ నెలకొన్నటువంటి తాత్విక సాంప్రదాయాలకి మన భారతీయ తాత్విక సాంప్రదాయానికి ఉన్నటువంటి భేదం ఏమిటి, మన భారతీయ తత్వశాస్త్రం ఏ విధంగా మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి తత్వశాస్త్రాల కన్నా తాత్విక సాంప్రదాయాల కన్నా భిన్నమైంది అనే విషయాన్ని ఈరోజు గమనిద్దాం. సాధారణంగా తత్వశాస్త్రం ఒక సమాజం ఆలోచించేటువంటి విధానాన్ని ప్రతిఫలిస్తుంది కాబట్టి భిన్న సమాజాల్లో ఉండేటువంటి ఆలోచన విధానాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి సాధారణంగానే ఒక దేశంలో ఉండేటువంటి తత్వశాస్త్రం మరో దేశంలో అభివృద్ధి చెందినటువంటి తత్వశాస్త్రం కన్నా భిన్నంగా ఉంటుంది. చైనాలో ఉండేటువంటి తత్వశాస్త్రం భారతదేశంలో ఉండేటువంటి తత్వశాస్త్రం కన్నా భిన్నంగా ఉంటుంది. గ్రీకు తత్వం భారతీయ తత్వం కన్నా భిన్నంగా ఉంటుంది. అయితే ఇవి ఈ దేశాలన్నింటిలోనూ కూడా ఇది తత్వశాస్త్రమే కాబట్టి మౌలికమైన లక్షణాలు అన్ని సాంప్రదాయాల్లోనూ కూడా ఒకేలా ఉంటాయి. అది గ్రీకు తత్వశాస్త్రమైనా, చైనా తత్వశాస్త్రమైనా, భారతీయ తత్వశాస్త్రమైనా మౌలికమైన లక్షణాలు ఒకటేలాగా ఉంటాయి. తత్వశాస్త్రానికి ఉండే లక్షణాలు ఈ మూడింటికి ఉంటాయి. అయితే మంది మిగతా వాటికన్నా భిన్నంగా కొన్ని విషయాల్లో ఉంటుంది. ఉదాహరణకి మనకి మిగతా తాత్విక సాంప్రదాయాల్లో వ్యక్తులు ముఖ్యంగా తమ ఆలోచన విధానాలతో తాత్వికులుగా ప్రసిద్ధి చెందారు. మనకి భారతదేశంలో వ్యక్తుల కన్నా పరంపర చాలా ముఖ్యమైనది. ఉదాహరణకి గ్రీకు తత్వశాస్త్రంలో మనకి ఒక ప్లేటో కనిపిస్తాడు, ఆ ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్ కనిపిస్తాడు. కానీ వాళ్ళిద్దరి తత్వశాస్త్రంలోనూ ఎటువంటి సాధారణ విషయాలు ఉండవు, భిన్నంగా ఉంటాయి. అదే భారతదేశంలో ఉదాహరణకి సాంఖ్యుల యొక్క తాత్విక సాంప్రదాయాన్ని తీసుకుంటే గురువు గారు ఎలా ఆలోచించారో శిష్యుడు కూడా అలాగే ఆలోచించి ఆ విధానంలోనే తన తాత్విక ఆలోచనను కొనసాగిస్తాడు. అతని యొక్క శిష్యుడు మళ్ళీ దాన్ని అదే కొనసాగిస్తాడు. ఇలా గురు శిష్య పరంపరలో సాంప్రదాయాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది ఒక్క భారతదేశంలోనే జరిగింది. ఇలా వ్యక్తుల మీద కాకుండా సాంప్రదాయాలు, పరంపరాగతమైనటువంటి సాంప్రదాయాలు ఏర్పడడం అనేది భారతీయ తత్వశాస్త్రం యొక్క మౌలిక లక్షణాల్లో ఒకటి. అర్థమైంది అనుకుంటా, రైట్? వెస్ట్రన్ ఫిలాసఫీలో ఒక ప్లేటో, ఒక అరిస్టాటిల్, ఒక సాక్రటీస్ గురించి చెప్పుకుంటాం. అదే మనమైతే వ్యక్తుల గురించి చెప్పుకోము, సాంప్రదాయాల గురించి చెప్పుకుంటాం. సాంఖ్య, న్యాయ, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇట్లా సాంప్రదాయాల గురించి చెప్పుకుంటాం. సో మంది స్కూల్స్ సాంప్రదాయాలని అనుసరించి కొనసాగేటువంటి పరంపరాగతమైనటువంటి ఆలోచన విధానాలు స్పష్టంగా కనిపిస్తాయి మనకి. ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. వేరే దేశాల్లో వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన ఆలోచన విధానాలు
తాత్విక సిద్ధాంతాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇది ముఖ్యమైనటువంటి తేడా, ఇది గమనించాలి మనం. రెండవది ఏంటి అంటే, ఉదాహరణకి గ్రీకు తత్వంలో, పాశ్చాత్య తత్వంలో వివేచనకి చాలా పెద్దపీట వేసి కొన్ని ప్రశ్నలకి కేవలం వివేచనాత్మకమైనటువంటి సమాధానాలని కనుగొనడం జరిగింది. కాబట్టి వివేచనకి పెద్దపీట వేస్తుంది గ్రీకు తత్వం. అదే భారతీయ తత్వం వివేచన కన్నా నైతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఉదాహరణకి మనకి భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఏంటి అంటే, ఎలా జీవించాలి, జీవితం యొక్క ప్రయోజనం ఏంటి, జీవితం యొక్క లక్ష్యం ఏంటి, జీవితం యొక్క పరమావధి ఏమిటి, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వివేచనాత్మకంగా ఆలోచిస్తాం కరెక్టే, కానీ ముఖ్యమైన ప్రశ్న, ప్రాధాన్యత, అత్యంత ప్రధానమైన ప్రశ్న ఏంటంటే భారతీయ తత్వశాస్త్రానికి జీవితం యొక్క పరమావధి ఏమిటి? ఈ ప్రశ్నకి చాలా భారతీయ తాత్విక సాంప్రదాయాలు లేదా స్కూల్స్ ఏమంటాయంటే ముక్తి అంటాయి, విముక్తి. రైట్? కొందరు కైవల్యం అంటారు, కొందరు మోక్షం అంటారు, కొందరు ముక్తి అంటారు. ఏది ఏమైనప్పటికీ జీవితం యొక్క పరమావధి విముక్తి, ఫ్రీడమ్, అల్టిమేట్ ఫ్రీడమ్, అబ్జల్యూట్ ఫ్రీడమ్. ఈ విషయాన్ని ఇంచుమించుగా అన్ని తాత్విక సాంప్రదాయాలు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తాయి. కాబట్టి భారతీయ తత్వశాస్త్రానికి వెన్నెముక లాంటి ప్రశ్న ఏంటి అంటే, జీవితం యొక్క పరమావధి ఏమిటి? కాబట్టి ఇండియన్ ఫిలాసఫీ ఈజ్ నాట్ థియరిటికల్ ఆర్ రేషనల్ బట్ మోర్ ఎథికల్. మనకి భారతీయ తాత్విక సాంప్రదాయాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే నైతికత. జీవితం యొక్క లక్ష్యం ఏంటి, ఏది మంచి జీవితం, మనిషి ఎలా జీవించాలి, దైనందిన జీవితం ఎలా ఉండాలి, ఏ విలువలను పాటించాలి, ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి పాశ్చాత్య తత్వశాస్త్రం వివేచనకి పెద్దపీట వేస్తే, భారతీయ తత్వశాస్త్రం నైతికతకి, నీతికి, జీవితానికి పెద్దపీట వేసింది. కాబట్టి ఇండియన్ ఫిలాసఫీ ఈజ్ మోర్ ప్రాక్టికల్, ప్రాక్టీస్ ఓరియంటెడ్. నిజ జీవితంలో మనం ఏం చేయాలి, ఎటువంటి విలువలను పాటించాలి, ఎటువంటి లక్ష్యాలను పెట్టుకోవాలి, జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, పరమావధి ఏమిటి, ఇది చాలా ముఖ్యం మనకి. అలాగే మనకి భారతీయ తాత్విక రచనల్లో కూడా ఒక భిన్నమైన సాంప్రదాయం ఉంటుంది. అది ఏంటి అంటే, మనకి ప్రతి తాత్విక సాంప్రదాయానికి మూల గ్రంథాలు ఉంటాయి. వాటిని సూత్రాలు అంటారు. యోగా అనేటువంటి స్కూల్కి యోగ సూత్రాలు ఉంటాయి, సాంఖ్య సూత్రాలు, రైట్? న్యాయ సూత్రాలు, వైశేషిక సూత్రాలు. అవి మొత్తం ఆ తాత్విక సాంప్రదాయం యొక్క సారాన్ని మొత్తం ఆ సూత్రాల రూపంలో మనకి అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చిన వాళ్ళు దాని మీద భాష్యాలు రాశారు, వాటిని వివరించడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆ భాష్యాల మీద మళ్ళీ భాష్యాలు రాశారు. అట్లా మొత్తానికి ఒక పరంపరగా ఒక్కొక్క తాత్విక సాంప్రదాయానికి భాష్యాల రూపంలో మనకి వాంగ్మయం, తాత్విక సారస్వతం లభిస్తుంది. కొన్ని మృగ్యమైపోయినాయి వేరు కారణాల వల్ల, కానీ దొరికినంత వరకు కూడా ఏంటి అంటే సూత్రాలు, వాటి మీద వచ్చేటువంటి భాష్యాల రూపంలో ఉంటుంది. ఇది కూడా పెక్యులర్ టు ఇండియా, మన భారతదేశ తాత్విక సాంప్రదాయంలో మాత్రమే కనిపిస్తుంది. ఇది అట్లా భాష్యాల మీద భాష్యాలు రాయటం, అట్లా వివరణల మీద వివరణలా రాయటం జరుగుతుంది. సో ఈ పై అన్ని అంశాలని మనం గమనించినట్టయితే భారతీయ తత్వశాస్త్రం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక భిన్నమైనటువంటి తాత్విక సాంప్రదాయము, రైట్? అలాగే మనకి ఈ తాత్విక సాంప్రదాయాలన్నీ కూడా
వేరు వేరు సూత్రాలని, మూల సూత్రాలని ఆధారంగా చేసుకొని ప్రారంభమై వాటి యొక్క విశిష్టతని చాటుకుంటూ ఉంటాయి. వీటి గురించి మనం మరింత తెలుసుకోబోయే ముందు భారతీయ తత్వశాస్త్రంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి మరొక లక్షణాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటి అంటే, భారతీయ తత్వశాస్త్రంలో చాలామంది పాశ్చాత్యులు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. ఏంటంటే అన్నీ కలగాపులకంగా ఉంటాయండి. ఎపిస్టమాలజీ, జ్ఞానశాస్త్రము, అతిభౌతిక శాస్త్రము, నీతి శాస్త్రం అన్నీ కలిసిపోయి ఉంటాయండి. ఇది కొంతవరకు కరెక్టే. ఎందుకు అంటే మనకి భారతీయ తత్వశాస్త్రంలో చాలా అంశాలు ఒకదాన్ని ఒకటి పెనవేసుకొని ఉంటాయి. మనకి వెస్ట్రన్ ఫిలాసఫీలో కనిపించినట్టుగా భిన్నంగా ఇట్లా స్పష్టంగా ఉన్నట్టు సిద్ధాంతాలు కనిపించవు. అన్నీ కలిసిపోయి జమిలిగా ఉంటాయి. వాస్తవమేది. అలా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకు అంటే నైతిక జీవన విధానం అనేటువంటి ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో అది అటు అతిభౌతిక శాస్త్రాన్ని తనలో పెట్టుకుంటుంది, ఇమిడ్చుకుంటుంది, ఇటు జ్ఞానశాస్త్ర ప్రశ్నల్ని కూడా తనలో ఇమిడ్చుకుంటుంది. జీవితం గురించి ఒక సమగ్రమైనటువంటి చిత్రాన్ని, ఒక సమగ్రమైనటువంటి దృక్పథాన్ని అందించడానికి అన్ని విధానాలైనటువంటి తాత్విక భావనల్ని ఇమిడ్చుకుంటుంది. కాబట్టి భారతీయ తత్వశాస్త్రంలో మనకి కొంచెం ఈ ప్రశ్నలన్నీ కూడా జమిలిగా ఉండడానికి కారణం ముఖ్యంగా అదే. రైట్. సో భారతీయ తత్వశాస్త్రం ఎలా అభివృద్ధి చెందింది, ఎలా మొదలైంది, ఈ భారతీయ తత్వశాస్త్రంలో ఉన్నటువంటి వేరువేరు సాంప్రదాయాలు ఏమిటి, వేరువేరు స్కూల్స్ ఏమిటి, వీటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. రైట్. అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండండి. మరింతగా మనం భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేద్దాము. మరింత ముందుకు వెళ్ళి మన అవగాహనని పెంచుకుందాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.